హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు శాన్లాగ్స్. నేను మీ ఆదిలక్ష్మిని. ఈరోజు రెసిపీ వచ్చేసి కమ్మగా పుల్లగా ములక్కాయ వంకాయ పులుసు చేయబోతుంది. ముందుగా 2 ములక్కాయలు, ఒక 3 వంకాయలు, ఒక 2 టమాటాలు, 3 పెద్ద సైజు ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ముందుగా నేను ములక్కాయ వంకాయ ముక్కలు శుభ్రంగా కడిగేసుకొని ఉప్పు నీళ్ళలో పక్కన పెట్టాను. బాండీ పెట్టుకొని అందులో 2 చిన్న గరిటెలు ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక ఉల్లిపాయ టమాటా ముక్కలు 2 ఒకసారి వేసేయచ్చండి. ఎందుకంటే మగ్గటాకు టైం పడుతుంది కదా, అందుకని 2 ఒకసారి వేసేస్తే 2 ఒకే సమానంగా మగ్గుతూ ఉంటాయి అన్నమాట. అందుకని 2 ఒకసారి వేస్తా. నాకు ఎలాగో ఆఫీస్కి టైం అయిపోద్ది కాబట్టి పక్కన రైస్ కూడా పెట్టేసా. చెప్పాను కదండి, నాకు మార్నింగ్ 8:30, 9 కల్లా వంట కూడా అయిపోద్దని. ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆ టైం అలవాటు అయిపోయింది. క్యారేజీలు పెట్టడం పిల్లలకి, నేను వెళ్ళిపోవటం, అందుకే ఆ టైంలోపు వంట ఫినిష్ అయిపోద్ది అనమాట. ఇలా నెమ్మగా ఉల్లిపాయ టమాటా మగ్గుతూ ఉంటుంది. మగ్గటానికి కొంచెం ముందుగానే సాల్ట్, పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకొని మూత పెడితే ఒక 10 మినిట్స్ అలా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉంచుకుంటే ఉల్లిపాయ ముక్కలు మగ్గిపోతాయండి. ఒక 10 మినిట్స్ తర్వాత మళ్ళీ చూద్దాం. ముందుగా ఒక చిన్న మాట, సరైన తోడు ధైర్యాన్ని ఇస్తుంది, సంతోషాన్ని ఇస్తుంది, భరోసాని ఇస్తుంది, నమ్మకాన్ని కూడా ఇస్తుంది. అన్నిటికీ మించి జీవితం మీద ఆశను కూడా పెంచుతుంది. 2 చేతులతో మనం 10 మందిని కొట్టలేం, కానీ 2 చేతులు జోడించి మనం కోట్లాది మంది హృదయాలని జయించగలం. ఇప్పుడు కొంచెం మగ్గిపోయి ఉంటాయి, మూత తీసి చూసుకుందాం. కొంచెం మగ్గిపోయినాయండి. ఇంకొంచెం అలా కలుపుతూ ఉండి, పక్కన ములక్కాయ ముక్కలు వంకాయ ముక్కలు తీసుకున్నాం కదా, ఈ టైంలో వేసేసుకున్నామంటే ఇంకొక 10 మినిట్స్ అలా ఇవి మగ్గుతూ ఉంటాయి. మీరైతే ఎలా చేస్తారు? వంకాయ ములక్కాయ ఈ కాంబినేషన్ ఎలా ఎప్పుడైనా వండుకున్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అవి కొంచెం ఈ కొంచెం ఉన్నా అలా చేయొచ్చు, లేకపోతే దప్పలంలాగా అన్నీ కలిపి ఇలా పులుసు పెడుతూ ఉంటారు. అలా కాకుండా ఇలా 2 ఇంగ్రీడియంట్స్తో కూడా ఇలా చేసేయచ్చు, బాగుంటుంది. నేను ఇది వంకాయను ములక్కాయ ఫస్ట్ టైం ట్రై చేశాను, కానీ చాలా బాగా కుదిరింది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు వంకాయ ముక్కలు ములక్కాయ ముక్కలు కూడా వేసేసుకొని శుభ్రంగా మిక్స్ చేసేసుకొని ఇంకో 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసి అలా మగ్గుతూ ఉంటే ఆయిల్ కొంచెంగా అలా పైకి తేలుతూ ఉంటే బాగుంటుంది. మూత పెట్టేసుకొని మళ్ళీ చూద్దాం. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత చూసామండి, ఇవి కూడా మగ్గినాయి. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ బాగుంటుంది. ఉంటే మాత్రం అన్ని కూరల్లో బాగుంటుందని కంపల్సరీగా ఒక 1/2 టీ స్పూన్ మాత్రం వేస్తా. వంకాయలు ఏం గుజ్జు అయిపోవండి, ఎందుకంటే కొంచెం బారుగానే కోసాను కాబట్టి సరిపోతుంది. అలా మిక్స్ చేసేసుకొని ఇదే టైంలో కారం ఒక 2 స్పూన్స్ కూడా వేసేసుకొని మళ్ళీ మొత్తం మిక్స్ చేసేసుకొని మగ్గబెట్టుతూ ఉంటే బాగుంటుంది. ములక్కాయ జీడిపప్పు బాగుంటుందేమో. ములక్కాయ వంకాయ పులుసు కూడా మా అమ్మ చేస్తూ ఉండేది, నేనైతే మాత్రం ఇలా ఈసారి ట్రై చేశాను అన్నమాట. కానీ చాలా బాగుంది, పుల్లగా బాగుంది. ఇలా మొత్తం మిక్స్ చేసుకొని కలుపుకొని ఇదే టైంలో కొంచెం వాటర్, ఎక్కువ కాదు, ఒక చిన్న గ్లాసుడు వేసుకుంటే ములక్కాయ కొంచెం ఉడికే వరకు బాగుంటుందండి. ఎందుకంటే మనం ఎలాగో చింతపండు నానబెట్టుకున్నాం కాబట్టి ఇది ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి మగ్గబెట్టుకుంటూ ఉంటే సిమ్లో సరిపోతుంది. ఇప్పుడు మూత తీసి చూసుకుంటే చూసారా, కొంచెం అలా ఆయిల్ పైకి తేలుతూ బాగుంది. ఈ టైంలో కొంచెం చింతపండు పులుపు తీసి పక్కన పెట్టేసుకొని వేసేసుకోవటమే కూరలో. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కలిపేసుకొని
ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. లేదంటే ఈ టైంలో మళ్ళీ కొంచెం ఉప్పు కారం ఈ టైంలో వేసేసుకుంటే సరిపోతుంది. బాగుంటుంది దగ్గర పడితే పులుసు. మా వీడియోస్ చూస్తూ ఉండండి కంపల్సరీగా. మరిన్ని ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం శాన్ వ్లాగ్స్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కర్రీ ఎలా వచ్చింది, మీకు చూడటానికి బాగుందా అని కంపల్సరీగా చూడండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి కంపల్సరీగా. ఈ టైంలో కొంచెం కొత్తిమీర వేసుకొని అయిపోయింది. మ్యాక్సిమం దగ్గర పడిపోయింది కాబట్టి అయిపోయింది ఫ్రెండ్స్. బాయ్ బాయ్.